దేవి నవరాత్రి సందర్భంగా పూజశాల అందిస్తున్న ప్రత్యేక సరస్వతీ పూజ. సరస్వతి పూజ చేయు కొన్ని ముఖ్య రోజులు. నవరాత్రి పూజలలో దుర్గా అమ్మవారిని జ్ఞానస్వరూపిణి అయిన శ్రీ సరస్వతీదేవిగా సప్తమి తిథి మూలా నక్షత్రం రోజు పూజిస్తారు. ఆ రోజు పూజ చేయలేకపోతే నవరాత్రి రోజుల్లో ఏదైనా ఒక రోజు ఈ పూజ చేయొచ్చు. అలానే వసంత పంచమి రోజు విద్య ప్రారంభించే ముందు విద్య అభ్యసించేటప్పుడు కూడా కొన్ని ముఖ్య రోజులు అమ్మవారి పూజ చేయుటకు. మీ దగ్గర భగవద్గీత, సుందరాకాండ, భాగవతం వంటి గ్రంథాలు, పుస్తకాలు ఏవైనా ఉంటే అవన్నీ ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి మండపం మీద పెట్టండి. ప్లాస్టిక్ కవర్ పెట్టడం వల్ల పసుపు, కుంకుమ, అక్షతలు, నీరు పుస్తకాల మీద పడకుండా ఉంటుంది. సరస్వతి అమ్మవారి ప్రతిమ అయినా విగ్రహం అయినా ఉంటే మండపం మీద పెట్టండి. లేకపోతే ఆ కవర్లో ఉన్న పుస్తకాలకి పూజ చేయండి. పూజకు కావలసిన సామగ్రి: దీపం, పసుపు, కుంకం, గంధం, అగరబత్తి, గంట, పువ్వులు, అక్షతలు, 2 గ్లాసులతో నీరు వదలడానికి చిన్న ప్లేట్, బియ్యం పిండి పద్మం వేయుటకు, యజ్ఞోపవీతం, కొంచెం పత్తి తీసుకుని సన్నగా పొడుగ్గా చేసి 3 చోట్ల పసుపు పెట్టండి. వస్త్రం, పసుపులో కలిపిన 2 చిన్నని పత్తి, పంచామృతం, తమలపాకు, వక్క. ఈ స్క్రీన్లో చూపెట్టే పదార్థాలు ఏవి లేకపోయినా వాటి బదులుగా అక్షతలు వాడచ్చు. సంకల్పానికి కావలసిన తిథి, వార, నక్షత్రాలు. గణపతి పూజకు పసుపు గణపతి చేస్తే ఒక చిన్న ప్లేట్లో బియ్యం పోసి దానిపైన తమలపాకు పెట్టి పసుపు గణపతిని పెట్టండి. లేదా గణపతి చిన్న ఫోటో అయినా ప్రతిమైనా ఒక ప్లేట్లో పెట్టండి. మండపం మీద బుక్స్ ఉన్నాయి కనుక దీపం కొంచెం దూరంగా పెట్టి పూజ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. దీపారాధనతో పూజ ప్రారంభిద్దాం. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదాం శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపం హరతు మే పాపం దీపం జ్యోతి నమోస్తుతే. ఆచమనీయం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిపారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. 2 అక్షంతలు వాసం చూసి ఎడమవైపు నుంచి వెనక్కి వేయండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యస్యో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః, ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం శ్రీ వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శ్రీ శచిపురందరాభ్యాం నమః, ఓం శ్రీ అరుంధతి వశిష్టాభ్యాం నమః, ఓం శ్రీ సీతారామాభ్యాం నమః, ఓం శ్రీ మైత్రేయని కాత్యాయని సైతయాజ్ఞవల్క్యాభ్యాం నమః, సర్వదిగ్దేవతాభ్యాం నమః, సర్వభూదేవతాం నమః, గ్రాష్టదేవతాభ్యాం నమః, గ్రామదేవతాభ్యాం నమః, ఆదిత్యాద్ నవగ్రహ దేవతాభ్యాం నమః, ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశని పేశ్చారాహువే కేతువే నమః. కలశ పూజ. కలశ పూజ చేస్తున్న గ్లాసులో నీటి మీద ఓం అని స్పూన్తో కానీ పువ్వుతో కానీ రాయండి. గ్లాస్ చుట్టూరా 3 గంధం బొట్లు కానీ పసుపు బొట్లు కానీ పెట్టి అక్షతలు వేసి గ్లాస్ మీద చేయి ఉంచండి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌత సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేద సామవేదో అంగైశ్చ సైతా సర్వే కలశాంబు సమాశ్రితాః అత్ర తిష్టంతు సావిత్రి గాయత్రీ చ సరస్వతి స్కందో గణపతిశ్చ శాంతి పుష్టికరీ తదా గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు. అయంతు దేవ పూజార్థం మమ దుర్దక్షకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానం చ సంప్రోక్ష. నీటిని పూజా సామగ్రి మీద, దేవుని మండపం మీద, మీ తల మీద చల్లండి. సంకల్పం. అస్మిన్ ప్రవర్తమానస్య అద్యభ్రమణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే. ఇండియా అయితే భరతఖండే భరతవర్షే, అమెరికా అయితే ఉత్తర అమెరికా దేశే. మీకు తెలిసినంత మటుకు మీ ప్రాంతపు వివరాలు, అలానే సంవత్సర, మాస, తిథి, వార, నక్షత్రాల పేర్లు చెప్పుకోండి. శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. మీ పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు, గోత్రాలు చెప్పుకోండి.
अस्माकं सहकुटुम्बानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध पुरुषार्थ फल सिद्ध्यर्थं सकल विध मनोवांछा फल सिद्ध्यर्थं श्री सरस्वती देवी ग्रह प्रसाद सिद्ध्यर्थं श्री सरस्वती देवी मुद्देस्य श्री सरस्वती देवी प्रीत्यर्थं श्री सरस्वती देवी पूजां करिष्ये अधो निर्विघ्नेन परिसमाप्त्यर्थं श्री महागणपति पूजां करिष्ये గణపతి పూజ. గణపతి పూజకి మీరు చేసిన పసుపు గణపతి అయినా సరే, గణపతి ప్రతిమ అయినా లేదా గణపతి ఫోటోకైనా పూజించండి. ధ్యానం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. ఆవాహనం. అత్రాగచ్చ జగద్వంద్ర సురరాజాచితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి. అక్షతలు వేయండి. ఆసనం. మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. రత్నసింహాసనం సమర్పయామి. అక్షతలు వేయండి. పాద్యం. గజవక్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యా పాద్యమయా దత్తం గృహాణ దురదానన. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. 2 చుక్కలు నీరు వేయండి. అర్ఘ్యం. గౌరీపుత్ర నమస్తేస్తు శంకరస్య ప్రియనందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధ పుష్పాక్షితైరితం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. 2 చుక్కలు నీరు వేయండి. ఆచమనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి. 2 చుక్కలు నీరు వేయండి. శుద్ధోదక స్నానం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయజ్ఞం సమర్పయామి. అక్షతలు వేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. అక్షతలు వేయండి. గంధం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్య శ్రీచందనం సమర్పయామి. గంధం బొట్టు పెట్టండి. పుష్పం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పం సమర్పయామి. అధాంగ పూజ. అక్షతలతో కానీ పువ్వులతో కానీ పూజించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః. గుల్ఫౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జానుని పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః. జంఘే పూజయామి. ఓం ఆకువాహనాయ నమః. ఉరుం పూజయామి. ఓం హేరంబాయ నమః. కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః. నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః. స్కందౌ పూజయామి. ఓం పాసహస్తాయ నమః. హస్తౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రాయ నమః. నేత్రౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. లలాటం పూజయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షత పూజాం సమర్పయామి. ధూపం. అగర్బత్తి వెలిగించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. దీపం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. నైవేద్యం. నైవేద్యం మీరు 2 చుక్కలు నీరు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం దేవస్పవిత ప్రసువారుపంచాచేన పరిహించాం అమృతమ సమృతోపస్మసి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పత్నీపుత్ర పరివార సమేతం నైవేద్యం స్వీకురు. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళన శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలం కానీ అక్షతలు కానీ సమర్పించండి. మంత్రపుష్పం. అక్షంతలు తీసుకుని నుంచోండి. ఓం హిరణ్య గర్భస్థం హేమబీజం విభావసో అనంత పుణ్య ఫలతం అంతం శాంతి ప్రయచ్చమే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యథాశక్తి మంత్ర పుష్పం సమర్పయామి. అక్షంతలు కళ్ళకద్దుకుని దేవుడి పాదాలపై వేయండి. ఆత్మ ప్రదక్షిణ. ప్రదక్షిణం కరోమి త్వాం పార్వతీ ప్రియపుత్రకః. నమస్తే విఘ్నరాజేశ. నమస్తే విఘ్ననాశన. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పుడు కూర్చుని పూజ కొనసాగించండి.
करचन्नकुतं वा कायिजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वापराधं विहितम् अविहितं वा सर्वमेतत्क्षमस्व। जय जय गणाब्धे श्रीप्रभो महागणाधिपतये नमः। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రసాదం శిరసా గృహ్ణామి. దేవుడి దగ్గర అక్షంతలు తలపై వేసుకోండి. అనయా ధ్యాన వాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. గచ్చ గచ్చ గణాధ్యక్ష స్వస్థానం పార్వతీసుత యత్ర మహేశ్వరో దేవస్తత్ర గచ్చ గణాధిపః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రవేశయామి. గణపతి పీఠాన్ని కదిపి వేరొక చోట పెట్టండి. గణపతి పూజ సమాప్తం. శ్రీ సరస్వతీదేవి పూజ ప్రారంభం. ఇప్పుడు చదవబోయే ధ్యాన శ్లోకం యొక్క ఈ అనువాదం గుర్తు చేసుకుంటూ సరస్వతి అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానించండి. మల్లెపూలు, చంద్రుడు, మంచు వలె తెల్లని స్వచ్ఛమైన తేజస్సుతో ప్రకాశిస్తూ చేతిలో వీణను ధరించి శ్వేత పద్మంపై ఆసీనురాలై బ్రహ్మ, విష్ణు, శివునితో నిత్యం ఆరాధింపబడే సరస్వతి అమ్మవారు నా అజ్ఞానము, మందబుద్ధిని తొలగించి నాకు జ్ఞానము, విద్యను ప్రసాదించి ఎల్లప్పుడూ నన్ను రక్షించుగాక. కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రావృత యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిర్భిర్దేవైః సదా పూజిత సామాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహ. ఓం నమో సరస్వతీ దేవియై నమః. ధ్యానం సమర్పయామి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయే దేవి సామాం పాతు సరస్వతి. ఓం నమో సరస్వతీ దేవియే నమః. నమస్కారాన్ సమర్పయామి. ఆవాహనం. దౌర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణినిభైరక్షమాలాన్ దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ. ఓం నమో సరస్వతీ దేవియే నమః. సభద్రపుత్ర పరివార సమేతం ఆవాహనం సమర్పయామి. అక్షతలు వేయండి. సింహాసనం. భాసాకుందేందు శంఖ స్ఫటికమణినిభా భాసమానా అసమానా సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. ఓం నమో సరస్వతీ దేవియే నమః. రత్నసింహాసనం సమర్పయామి. అక్షతలు వేయండి. పాద్యం. సురాసురైః సేవిత పాద పంకజ కరే విరాజసత్ కమనీయ పుస్తక విరించి పత్ని కమలాసన స్థిత సరస్వతీ నృత్యతు వాచి మే సదా. ఓం నమో సరస్వతీ దేవియే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. అమ్మవారి పాదాలకు 2 చుక్కలు నీరు వేయండి. అర్ఘ్యం. శుద్ధోదకంచ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణసుర పూజితే. ఓం నమో సరస్వతీ దేవియై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. 2 చుక్కలు నీరు వేయండి. ఆచమనం. సువర్ణ కలసానీతం చందనాగురు సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే. ఓం నమో సరస్వతీ దేవియై నమః. ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి. 2 చుక్కలు నీరు వేయండి. పంచామృత స్నానం. పయోదధి ఘృతోపేతం శర్కరామధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే. ఓం నమో సరస్వతీ దేవియై నమః. పంచామృత స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానం. గంగాది సర్వతీర్థేభ్యైః ఆరు తైల మలైర్జలైః స్నానం కురుష్వ శ్రీదేవి సర్వలోకసుతోషిణి. ఓం నమో సరస్వతీ దేవియై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం. శుక్లవస్త్రద్వయం దేవి కోమలం కుటిలాలకే మయి ప్రీత్యా త్వయా వాణి బ్రహ్మాణి ప్రతిగృహ్యతాం. ఓం నమో సరస్వతీ దేవియై నమః. వస్త్రయజ్ఞం సమర్పయామి. వస్త్రం కానీ అక్షతలు కానీ వేయండి. యజ్ఞోపవీతం. శబ్ద బ్రహ్మాత్రికే దేవి శబ్ద శాస్త్రకృతాలయే బ్రహ్మసూత్రం గృహాణత్వం బ్రహ్మ శక్రాది పూజితే. ఓం నమో సరస్వతీ దేవియై నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతం కానీ అక్షతలు కానీ వేయండి. గంధం. శ్రీగంధం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం నమో సరస్వతీ దేవియై నమః. దివ్య శ్రీగంధం సమర్పయామి. ఓం నమో సరస్వతీ దేవియై నమః. హరిద్రా కుంకుమ సమర్పయామి. పుష్పం. మం కర్దమేన ప్రజాభూత మయి సంభవకర్ణమే శ్రియం వాసే మేకులే మాతరం పద్మమాలినీం మల్లికా జాజి కుసుమైశ్చంపకైర్వకులైస్తదా శతపత్రైశ్చై కల్హారై సర్వపుష్పాన్ ప్రతిగృహ్యతాం. ఓం నమో సరస్వతీ దేవియై నమః. పుష్పై పూజయామి. అధాంగ పూజ. అక్షతలతో కానీ పువ్వులతో కానీ పూజించండి. ఓం భక్తద్రమణ పాదాయై నమః. పాదౌ పూజయామి.
ఓం గుహ్యరూపాయై నమః జంఘే పూజయామి. ఓం నిర్గమాయై నమః జానుని పూజయామి. ఓం జగత్ప్రసూత్యై నమః ఊరుం పూజయామి. ఓం విశ్వయోనయే నమః కటిం పూజయామి. ఓం విశ్వమూర్తయే నమః గుహ్యం పూజయామి. ఓం విశ్వంభరాయ నమః నాభిం పూజయామి. ఓం సుహృదాయ నమః హృదయం పూజయామి. ఓం కంబుకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం మహాబాహవే నమః బాహున్ పూజయామి. ఓం శరశ్చంద్రనిభాననాయ నమః వదనం పూజయామి. ఓం కంజదళనేత్రాయ నమః నేత్రౌ పూజయామి. ఓం నమో సరస్వతీదేవ్యై నమః శిరః పూజయామి. ఓం నమో సరస్వతీదేవ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. అష్టోత్తరం. అక్షతలతో కానీ పువ్వులతో కానీ పూజించండి. ఓం సరస్వత్యై నమః. ఓం మహాభద్రాయై నమః. ఓం మహామాయాయై నమః. ఓం వరప్రదాయై నమః. ఓం శ్రీప్రదాయై నమః. ఓం పద్మనిలయాయై నమః. ఓం పద్మాక్షై నమః. ఓం పద్మవక్త్రకాయై నమః. ఓం శివానుజాయై నమః. ఓం పుస్తకధృతే నమః. ఓం జ్ఞానసముద్రాయై నమః. ఓం రమాయై నమః. ఓం పరాయై నమః. ఓం కామరూపాయై నమః. ఓం మహావిద్యాయై నమః. ఓం మహాపాతకనాశిన్యై నమః. ఓం మహాశ్రేయాయై నమః. ఓం మాలిన్యై నమః. ఓం మహాభోగాయై నమః. ఓం మహాభుజాయై నమః. ఓం మహాభాగ్యాయై నమః. ఓం మహోత్సాహాయ నమః. ఓం దివ్యాంగాయై నమః. ఓం సురవందితాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం మహాపాసాయై నమః. ఓం మహాకారాయై నమః. ఓం మహాంకుశాయై నమః. ఓం పీతాయై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వాయై నమః. ఓం విద్యున్మాలాయై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం చంద్రికాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రలేఖా విభూషితాయై నమః. ఓం సావిత్రై నమః. ఓం సురసాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం దివ్యాలంకారభూషితాయై నమః. ఓం వాగ్దేవ్యై నమః. ఓం వసుదాయై నమః. ఓం తీవ్రాయై నమః. ఓం మహాభద్రాయై నమః. ఓం మహాబలాయై నమః. ఓం భోగదాయై నమః. ఓం భారత్యై నమః. ఓం భామాయై నమః. ఓం గోవిందాయై నమః. ఓం గోమత్యై నమః. ఓం శివాయై నమః. ఓం జటిలాయై నమః. ఓం వింధ్యవాసాయై నమః. ఓం వింధ్యాచల విరాజితాయై నమః. ఓం చండికాయై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం బ్రాహ్మై నమః. ఓం బ్రహ్మజ్ఞానైక సాధనాయై నమః. ఓం సౌదామిన్యై నమః. ఓం సుధామూర్త్యై నమః. ఓం సుభద్రాయై నమః. ఓం సురపూజితాయై నమః. ఓం సువాసిన్యై నమః. ఓం సునాసాయై నమః. ఓం వినిద్రాయై నమః. ఓం పద్మలోచనాయై నమః. ఓం విద్యారూపాయై నమః. ఓం విశాలాక్షై నమః. ఓం బ్రహ్మజాయాయై నమః. ఓం మహాఫలాయై నమః. ఓం త్రయీమూర్తయే నమః. ఓం త్రికాలజ్ఞాయై నమః. ఓం త్రిగుణాయై నమః. ఓం శాస్త్రరూపిణ్యై నమః. ఓం శుంభాసురప్రమథిన్యై నమః. ఓం శుభదాయై నమః. ఓం సర్వాత్మికాయై నమః. ఓం రక్తబీజనిహంత్రై నమః. ఓం చాముండాయై నమః. ఓం అంబికాయై నమః. ఓం ముండకాయ ప్రహరణాయై నమః. ఓం ధూమ్రలోచనమర్ధనాయై నమః. ఓం సర్వదేవస్తుతాయై నమః. ఓం సౌమ్యాయై నమః. ఓం సురాసుర నమస్కృతాయై నమః. ఓం కాళరాత్రే నమః. ఓం కళాధారాయై నమః. ఓం రూప సౌభాగ్యదాయిన్యై నమః. ఓం వాగ్దేవ్యై నమః. ఓం వరారోహాయ నమః. ఓం వారాహ్యై నమః. ఓం వారిజాసనాయై నమః. ఓం చిత్రాంబరాయై నమః. ఓం చిత్రగంధాయై నమః. ఓం చిత్రమాల్య విభూషితాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామప్రదాయై నమః. ఓం వంద్యాయై నమః. ఓం విద్యాధర సుపూజితాయై నమః. ఓం శ్వేతాననాయై నమః. ఓం నీలభుజాయై నమః. ఓం చతుర్వర్గఫలప్రదాయై నమః. ఓం చతురానన సామ్రాజ్యాయై నమః. ఓం రక్తమధ్యాయై నమః. ఓం నిరంజనాయై నమః. ఓం హంసాసనాయై నమః. ఓం నీలజంఘాయై నమః. ఓం శ్రీప్రదాయై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం నమో సరస్వతీదేవ్యై నమః. అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. సరస్వతీ కవచం. బ్రహ్మదేవుడు భృగు మహర్షికి చెప్పిన సరస్వతీ కవచం. అమ్మవారిని మనకు శిరస్సు నుండి పాదాల వరకు ప్రతి అవయవానికి రక్షణ కోసం ప్రార్థిస్తూ, అలానే అన్ని దిక్కుల నుంచి కూడా రక్షణ కోరుతూ చేసే ప్రార్థన ఈ సరస్వతీ కవచం.
ఓం హ్రీం సరస్వత్యై స్వాహా శిరో మే పాతు సర్వతః. శ్రీం వాగ్దేవతాయై స్వాహా ఫాలం మే సర్వదావతు. ఓం సరస్వత్యై స్వాహేతి శ్రోత్రం పాతు నిరంతరం. ఓం హ్రీం శ్రీం భారత్యై స్వాహా నేత్రయుగ్మం సదావతు. ఐం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా నాసాం మే సర్వదావతు. ఓం హ్రీం విద్యాధిష్టాతృదేవ్యై స్వాహా చోష్టం సదావతు. ఓం శ్రీం హ్రీం బ్రాహ్మై స్వాహేతి దంతపంక్తిం సదావతు. ఐమిత్యేకాక్షరో మంత్రో మమ కంఠం సదావతు. ఓం శ్రీం హ్రీం పాతు మే గ్రీవాం స్కంధౌ మే శ్రీం సదావతు. ఓం హ్రీం విద్యాధిష్టాతృదేవ్యై స్వాహా వక్షః సదావతు. ఓం హ్రీం విద్యాదిస్వరూపాయై స్వాహా మే పాతు నాభికాం. ఓం హ్రీం క్లీం వాణ్యై స్వాహేతి మమ హస్తౌ సదావతు. ఓం సర్వవర్ణాత్మికాయై పాదయుగ్మం సదావతు. ఓం వాగధిష్టాతృదేవ్యై సర్వాంగం మే సదావతు. ఓం సర్వకంఠవాసిన్యై స్వాహా ప్రాచ్యాం సదావతు. ఓం సర్వజిహ్వాగ్రవాసిన్యై స్వాహా అగ్నిదిశి రక్షతు. ఓం ఐం హ్రీం క్లీం సరస్వత్యై బుధజనన్యై స్వాహా సతతం మంత్రరాజోయం దక్షిణే మాం సదావతు. ఐం హ్రీం శ్రీం త్ర్యక్షరో మంత్రో నైరుత్యాం సర్వదావతు. ఓం ఐం జిహ్వాగ్రవాసిన్యై స్వాహా మాం వారుణేవతు. ఓం సర్వాంబికాయై స్వాహా వాయవ్యే మాం సదావతు. ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహా మాముత్తరేవతు. ఓం ఐం సర్వశాస్త్రవాసిన్యై స్వాహైష్యానాం సదావతు. ఓం హ్రీం సర్వపూజితాయై స్వాహా చోర్ధ్వం సదావతు. ఓం హ్రీం పుస్తకవాసిన్యై స్వాహా ధూమాం సదావతు. ఓం గ్రంథబీజ స్వరూపాయై స్వాహా మాం సర్వతోవతు. శ్రీ సరస్వతి కవచ ప్రార్థన సమర్పయామి. ధూపం అగర్బత్తి వెలిగించండి. దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ధూపం గృహాణ దేవి త్వం సర్వదేవ నమస్కృతే. ఓం నమో సరస్వతీదేవియై నమః. ధూపమాఘ్రాపయామి. దీపం ఘృతాక్తవర్తి సంయుక్తం అంధరాశి వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణముదితా భవ. ఓం నమో సరస్వతీదేవియై నమః. దీపం దర్శయామి. నైవేద్యం మీ 2 చుక్కలు నీరు చల్లి అమ్మవారికి నివేదన చేయండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం దేవస్పవిత ప్రస్వరుతంత్వాసచేన పరిశించామి అమృతమస్తు అమృతోపసరణమసి. ఓం నమో సరస్వతీదేవియై నమః. సభతృపుత్ర పరివార సమేతం నైవేద్యం స్వీకురు. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. అమ్మవారికి నీరు చూపెట్టి ఒక ప్లేట్లో వదలండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం పూగీఫలస్య కర్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం నమో సరస్వతీదేవియై నమః. తాంబూలం సమర్పయామి. మంత్రపుష్పం అక్షంతలు తీసుకుని నుంచోండి. ఓం హిరణ్యగర్భస్థం హేమబీజం విభావసో అనంతపుణ్యఫలదం అంతఃశాంతిం ప్రయచ్చ మే. ఓం నమో సరస్వతీదేవియై నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. అక్షంతలు కళ్ళకద్దుకుని దేవుడి పాదాలపై వేయండి. ఆత్మ ప్రదక్షిణ. యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాం పాపాత్మ పాప సంభవ త్రాహి మాం కృపయా దేవి శరణాగత వత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన శ్రీ సరస్వతీదేవి రక్షమాం సదా. ఓం నమో సరస్వతీదేవియై నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పుడు కూర్చుని పూజ కొనసాగించండి. ఓం నమో సరస్వతీదేవియై నమః. ఛత్రం సమర్పయామి. చామరం వీచయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. ఆందోళికానారోహయామి. గజం ఆరోహయామి. అశ్వం ఆరోహయామి. ఓం నమో సరస్వతీదేవియై నమః. సర్వోపచార శక్తోపచార భక్తోపచార రాజోపచార పూజాం సమర్పయామి. అక్షతలు వేయండి. కరచరణకుతం వా కాయిజం కర్మజం వా శ్రవణనైనిజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత క్షమస్వ. జై జై కరుణాబ్ధే. ఓం నమో సరస్వతీదేవియై నమః.
यस्य स्मृत्या च नामोक्त्या तपपूजा क्रियादिषु नून्यं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दनी यत्पूजितं मया देवी परिपूर्णं तदस्तुते इदं फलं मया देवी स्थापितं पुरतस्तव तेन मे सफलावाप्तिर्भवे जन्मनि जन्मनि ఓం నమో సరస్వతీదేవియే నమః. ఫలం సమర్పయామి. చేతిలో కొన్ని అక్షంతలు తీసుకుని నీరు వేసి ప్లేట్లో వదలండి. ఓం నమో సరస్వతీదేవియే నమః. ప్రసాదం శిరసా గృహ్ణామి. అమ్మవారిపై భక్తి ఎల్లప్పుడూ ఉండాలని, అమ్మవారి కృపా కటాక్షాలు దివ్యాశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అమ్మవారి దగ్గర పువ్వైనా అక్షతలైనా తీసుకుని తలపై వేసుకోండి. అనయా ధ్యాన వాహనాది షోడశోపచార పూజయాచ శ్రీ సరస్వతీదేవి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. దసరా నవరాత్రులలో ఈ పూజ చేస్తున్నట్లయితే ఈ కథను వినండి, లేకపోతే ఈ కథను ఫార్వర్డ్ చేసి ఆరతి పెట్టుకోండి. సూతుడు సౌనకాది మహర్షులను చూచి ఇట్లా నేను మహర్షులారా, ఒక ఉత్తమమైన వ్రతమును చెప్పేదను వినండి. ఆశ్వయుజ మాస శుక్లపక్ష పాడ్యము మొదలుకొని 9 రాత్రులు దుర్గా లక్ష్మి సరస్వతులను పూజింపవలేను, లేదా మూల నక్షత్రం నుంచి అయినను పూజ చేయవచ్చును. అలా చేయలేకపోతే నవమి నాడైనను పూజింపవలేను. ఈ వ్రతమును ఆచరించిన వారు ఇహలోకమున అష్టైశ్వర్యములో పొంది పరమున దుర్గాలోకమును పొందెదరు. ఆ మహర్షులు, ఓ మహాత్మా, ఈ వ్రతమును ఎవరు ఆచరించెను అని అడుగగా సూతుడిట్లు చెప్పాను. కృతయుగమున మహాధార్మికుడు, ప్రజాపాలన సమర్థవంతంగా చేసే సుకేతుడు అని ఒక రాజు ఉండెను. అతని భార్య సువేద సౌందర్యముగాను సకల సంపన్నురాలై ఉండెను. వారిద్దరూ ధార్మికంగా ప్రజాపాలన చేయుచుండగా సుకేతునకు జ్ఞాతులతో వైరం ఏర్పడి యుద్ధము జరిగెను. ఆ యుద్ధములో సుకేతుడు శత్రువుల దాటి ఓర్వలేక రాజ్యమును కోల్పోయి వేరొక నగరమునకు వెళ్లిపోయాను. సువేద కూడా భర్త వెంట వెళ్లెను. ఆ నగరంలో వారు అనేక కష్టాల పాలై అనారోగ్యం చేసి సుకేతుడు నడిచే శక్తి కూడా కోల్పోయాను. ఇలా ఉండగా అక్కడికి అంగీరస మహర్షి వచ్చి జరిగిన సంగతి తెలుసుకుని ఇట్లు చెప్పాను. ఓ సువేద, మీరు నాతో రండి. ఇక్కడ దగ్గరలో పంచవటి తటమున దుర్గాక్షేత్రం ఉన్నది. దుర్గాదేవిని అత్యంత భక్తితో పూజించిన మీకు రాజ్యము, పుత్ర పౌత్రాది సంపదలు కలుగునని చెప్పాను. సువేద తన భర్తను తీసుకుని అంగీరస మహర్షితో దుర్గాక్షేత్రమునకు వెళ్లెను. అక్కడ మహర్షి సువేదతో దుర్గా సరస్వతి పూజలను పాడ్యము నుండి 9 రోజులు చేయించెను. 10వ రోజున సువేద పాయసాన్నము దుర్గాదేవికి మంత్రముతో నివేదించి అంగీరస మహర్షికి పూజించి వివిధ దానములు చేసి వ్రత సమాప్తి చేసెను. ఆ తరువాత సువేద దంపతులు అంగీరస మహర్షి ఆశ్రమునకు వెళ్లి అక్కడ ఉండిరి. దుర్గా సరస్వతి పూజ వ్రత మహత్యము వలన సువేద ఒక పుత్రుని కనెను. ఆ బాలునికి మహర్షి సూర్య ప్రతాపుడు అని పేరు పెట్టెను. 5 ఏళ్లకే విద్యను అభ్యసించి యవ్వనము రాగానే మహర్షి అనుజ్ఞ తీసుకుని శత్రువులను యుద్ధంలో జయించి తన తండ్రి సుకేతుని రాజ్యమును తిరిగి పొందెను. తల్లిదండ్రులను తీసుకుని సుఖముగా రాజ్యపాలన చేసెను. సువేద ప్రతి సంవత్సరం దుర్గా సరస్వతులను పూజించి ఇహలోకమున పుత్ర పౌత్రాది సంపదలను కలిగి అంత్యమున స్వర్గలోకమునకు వెళ్లెను. ఈ వ్రతమును అందరూ చేయవచ్చును. ఈ కథను వినువారు, పఠించువారు సకల పాప విముక్తులై ఇహలోకమున సర్వ సుఖములను అనుభవించి అంత్యమున పరమపదము పొందుదురు. ఈ మధురమైన సంకీర్తనతో అమ్మవారికి హారతి సమర్పించండి. సరసీరుహాసన ప్రియేయంబ, సరసీరుహాసన ప్రియేయంబ, సరసీరుహాసన ప్రియేయంబ, సరసీరుహాసన ప్రియేయంబ, సరసీరుహాసన ప్రియేయంబ, సరసీరుహాసన ప్రియేయంబ, సదవీణగాన ప్రియే సదానంద హృదయే మహిసదయే సరసీరుహాసన ప్రియేయంబ, సదవీణగాన ప్రియే సదానంద హృదయే మహిసదయే సరసీరుహాసన ప్రియేయంబ. చరణాగతం అంబ, చరణాగతం అంబ, చరణాగతం
మామవ మంజుళ చరణ కిసలయే చరణాగతం మామవ మంజుళ చరణ కిసలయే సమ్మోదిత కవిజన హృదయే సరోజనిలయే మణివలయే శరణాగతం మామవ మంజుళ చరణ కిసలయే సమ్మోదిత కవిజన హృదయే సరోజనిలయే మణివలయే చరసీరుహాసన ప్రియే అంబ సదవీణగాన ప్రియే సదానంద హృదయే మహి సదయే సరసీరుహాసన ప్రియే అంబ సరసీరుహాక్షియుగళే అంబ ಸರಸೀರುಹಾಕ್ಷಿಯುಗಳೇ ಎಂಬ ಚರಣಾಗತ ದೀನವತ್ಸಲೇ ಎಂಬ ಚರಣಾಗತ ದೀನವತ್ಸಲೇ ಎಂಬ ಸರದಿಂದು ಸುಂದರವದನೆ ವಿಮಲೇ ಸರದಿಂದು ಸುಂದರವದನೆ ವಿಮಲೆ ಸರಸ್ವತಿ ಅಂಬ ಸರಸ್ವತಿ ಅಂಬ ಸರಸ್ವತಿ ಸತಿತೆ ಶಿಖಣುತ ಗುಣಜಾಲೆ ಸರಸ್ವತಿ ಸತಿತೆ ಶಿಖಣುತ ಗುಣಜಾಲೆ ಸರಸ್ವತಿ ಸತಿತೆ ಶಿಖಣುತ ಗುಣಜಾಲೆ ಸತತಂ ವಿದ್ಯಾಲೋಲೆ ಸದಾ ಸುಶೀಲೆ ಸಾಮದ ಕುಂಭಸ್ತನ ಯುಗಳೆ ಧವಳೆ ಸಕಲ ಸಾಮ್ರಾಜ್ಯ ಪ್ರದಕರ ಧೃತ ಪುಸ್ತಕ ಜಾಲೆ ಸದ್ರಸಿ ರುಹಾಸನ ಪ್ರಿಯೇ ಅಂಬ ಸದಾ ವೀಣಗಾನ ಪ್ರಿಯೇ ಸದಾನಂದ ಹೃದಯೇ ಮಹಿ ಸದಯೇ ಸದ್ರಸಿ ಹಾಸನ ಪ್ರಿಯೇ ಅಂಬ మీ ఆరాధన ఫలప్రదం కావాలని కోరుకుంటూ ప్రతి పూజలో మీకు తోడు ఉండే పూజశాల. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే పూజశాలకి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి.